నమస్తే. హరే కృష్ణ. అసలు గీతా జయంతిని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఎలా నిర్వహిస్తాము? గీత నిజంగా హిందువుల మతపరమైన గ్రంథమా? మాకు కొంచెం వివరించండి గురువు. సో గీతా జయంతి అంటే మొట్టమొదటిసారిగా ఆ భగవద్గీతను శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితము మన మానవాళికి ప్రసాదించారు. ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ముఖపద్మం నుండి వచ్చిన ఆ గీతనే భగవద్గీత అంటారు. భగవత్ అంటే భగవంతుడు అని, భగవంతుడి యొక్క ముఖపద్మం నుండి వచ్చిన గీత ఆ వాక్యాల మాట. సుమధురమైన ఆ వాక్యాలు అవి గీతలా వినిపిస్తాయి కనుక దాన్ని భగవద్గీత అంటారు అన్నమాట. అంటే భగవద్గీత అవతరించిన దినోత్సవం అన్నమాట ఇది గీతా జయంతి అంటే. కానీ ఒక విశేషం ఏమిటంటే భగవద్గీతలో 4వ చాప్టర్లో ఈ రకంగా చెప్పబడింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇష్వాకవే అబ్రవీత్. అంటే భగవద్గీత యొక్క హిస్టరీ మొట్టమొదటిగా ఎవరికి చెప్పబడింది, అది ఎవరి నుండి ఎవరికి వచ్చింది అని కూడా భగవద్గీతలోనే రాస్తుంది. సో కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇమం వివస్వతే యోగం, ఈ యోగాన్ని నేను ఫస్ట్ వివస్వాన్. యాక్చువల్గా సూర్యదేవుడికి ఇంకొక పేరు వివస్వాన్ అన్నమాట. అంటే కృష్ణుడు మొట్టమొదటిసారిగా ఈ గీతను సూర్యదేవుడికి ప్రసాదిస్తే ఆ సూర్యదేవుడు తన కొడుకైన మనువుకి ఇస్తాడనమాట. ఆయన పేరు వైవస్వత మను. ఆ వైవస్వత మను నుండి మన మానవ సొసైటీకి, అదంతా కూడా డెమిగాడ్ సొసైటీ అన్నమాట. అంటే దేవతా లోకాలు అవన్నీ. సో మానవ లోకానికి ఎప్పుడు వచ్చిందంటే మను తన కొడుకైన ఇష్వాకు, మనం చెప్తాం కదా రామచంద్రుడు ఇష్వాకు వంశస్థుడు అని, ఆ వంశంలో ఉన్న ఇష్వాకుకి చెప్పబడింది మాట ఈ భగవద్గీత. అంటే హిస్టారియన్స్ క్యాలిక్యులేట్ చేశారు, మొట్టమొదటిసారిగా కృష్ణుడు ఎప్పుడు చెప్పుంటాడు ఆ సూర్యదేవుడికి అనేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే 12 కోట్ల సంవత్సరాలకు పైగా ఉంది. 12 కోట్లు. మానవాళికి ఎప్పుడు వచ్చింది అంటే ఒక 20 లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవాళి దగ్గరికి వచ్చింది అన్నమాట. మరి అయితే 5000 సంవత్సరాల క్రితం మరి కృష్ణుడు చేసింది ఏమిటంటే తిరిగి మరలా ఆ భగవద్గీతను అర్జునుడికి బోధించారన్నమాట. సో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గీతా జయంతి ప్రాధాన్యత ఇది. అమూల్యమైన సనాతనమైన ధర్మం మాట ఇది. ఒక్క మానవాళికే కాదు, మొత్తం విశ్వానికి అంతటికీ కూడా చెందిన శాస్త్రం ఇది. ఆ రకంగా చెప్పాలి అంటే భగవద్గీత హిందూ మత గ్రంథం కాదు. అది మొత్తం విశ్వానికే ఒక గ్రంథం. కేవలం హిందువులకు కాకుండా మొత్తం విశ్వానికి, హిందువులే కాదు మొత్తం మనుషులకు, దేవతలకు, అందరికీ కూడా, అందరికీ కూడా. మానవులు అంటే ఇందులో కూడా దేవతలు కూడా ఉంటారు. ఈ విశ్వంలో 4 లక్షల మానవ జాతులు ఉన్నాయని చెప్తారు అన్నమాట. 4 లక్షల జాతులు. అందులో కొన్ని జాతులు పై లోకాల్లో ఉంటారు, వాళ్ళని దేవతలు అంటారు అన్నమాట. మనం ఉండే లోకాల్లో ఉండే వాళ్ళని మనం మానవులు అంటాము. కొంత కింద పాతాళం వైపు ఉండే వాళ్ళని కొద్దిగా రాక్షస లక్షణాలు ఉంటాయి కనుక వాళ్ళని రాక్షసులు అంటాం అన్నమాట. సో 4 లక్షల జాతులు ఉండే ఈ విశ్వంలో అందరికీ వర్తించే అపురూపమైన శాస్త్రం ఏమిటంటే ఈ భగవద్గీత అన్నమాట. సో అఫ్కోర్స్ హిందువులకు ఖచ్చితంగా ఇది పవిత్రమైన గ్రంథము. ప్రతి ఇంటిలో కూడా ఉండాల్సిన గ్రంథం ఏమిటంటే ఈ భగవద్గీత. సో మరి గీతా జయంతి రోజు వస్తుంది కనుక మరి ఆ రోజున ఒకవేళ మీ ఇంట్లో ఈ భగవద్గీత లేకపోతే అంతకంటే మంచి సమయం ఉండదు అన్నమాట. గీతా జయంతి రోజున చక్కగా మీరందరూ కూడా ఒక భగవద్గీత యథాతథము అన్న పుస్తకాన్ని తెచ్చుకోండి మీ ఇంటికి. యథాతథము అంటే యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. ఇంకా అంటే భగవంతుడు కృష్ణుడు చెప్పిన వాక్యాలు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు అదంతా కూడా ఒక పరంపరలో వస్తుంది. దాన్ని బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటారు అన్నమాట. ఆ బ్రహ్మ సంప్రదాయంలో ఈ హరే కృష్ణ సంప్రదాయం కూడా వస్తుంది. సో అక్కడ మా ఆచార్యులు వారు రాసిన ఈ పుస్తకం ఉందన్నమాట. దాని పేరే భగవద్గీత యథాతథము.
లేకపోతే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మంత్లో మేము ఈ నెక్స్ట్ 1 or 2 monthsలో గీతా జయంతి సందర్భంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ భగవద్గీతను అందజేస్తుంటాం అన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నా కాస్త బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఈవెన్ రోడ్ల మీద కూడా కొద్దిగా భక్తులు కాస్త ఆపి మరీ చూపిస్తుంటారు. అప్పుడప్పుడు కొద్దిగా అది కొంతమందికి నచ్చకపోయినా దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఈ పవిత్ర గ్రంథాన్ని ఏదో రకంగా చేర్చాలి, వారింటికి చేర్చాలి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండకపోవచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ ఒక భక్తుని చూసి ఆయన ఏమైనా భగవద్గీత చూపిస్తే సరేరా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనేసి తీసుకుంటారనమాట. సో అది చాలా ఆ రకంగా మనం గీతా జయంతిని మొదలు పెట్టుకోవచ్చు. హిందూ ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి గురుగారు. అయితే ఈ గీతకి ఉన్న ప్రత్యేకత ఏంటి? గీతా జయంతిని కూడా నిర్వహించడం అనేది గొప్ప విశేషం. గొప్ప విశేషం యాక్చువల్గా కరెక్టే. ఎన్నో గ్రంథాలు ఉన్నా సరే గీతా జయంతిని చేసుకుంటున్నాం, కానీ వేరే గ్రంథాల యొక్క జయంతిని మనం జరుపుకోలేము. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి మొట్టమొదటగా 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల నుండి 108 ఉపనిషత్తులు ఇచ్చారు వ్యాసదేవులు. ఆ ఉపనిషత్తుల్ని ఒక ఆవుతో పోలిస్తేనంట సర్వ ఉపనిషద్ గావో అంటే ఒక ఆవుతో పోలిస్తే ఆ ఉపనిషత్తులన్నిటినీ కృష్ణుణ్ణి ఒక గోపాలకుడుగా పోల్చారు, అంటే పాలు తీసేవాడు. సో ఈ ఉపనిషత్తుల మకరందం ఆ పాల రూపంలో వస్తే దాన్ని పిండేది ఎవరయ్యా అంటే ఆ సాక్షాత్తు నందగోపాలుడే. సో మరి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అమృతాన్ని తాగుతున్నట్టమాట. సో అన్ని ఉపనిషత్తుల సారము ఈ భగవద్గీతలో ఉంది కనుకనే దీన్ని కూడా గీతోపనిషత్తు అంటారు. ఇది కూడా ఒక ఉపనిషత్తుల్లో భాగం అంట. ఆ రకంగా గీతోపనిషత్తుగా ఇది శృతిలోకి వస్తుంది. తర్వాత మహాభారతంలో ఉంది కనుక ఇది మహాభారతంలో ఉంటుంది. కురుక్షేత్ర మొదలయ్యే ముందు భగవద్గీతను ఇస్తాడు స్వామి. అంటే మహాభారతంలో అర్జునుడు పాండవులు ఒకవైపు ఉంటే కౌరవులు ఇంకొక వైపు ఉన్నారు. యుద్ధం ప్రారంభం ఇంకా మొదలు కాబోతోంది అన్న సమయంలో అర్జునుడిలో కొద్దిగా భ్రమ కలుగుతుంది అన్నమాట. కొద్దిగా యాంగ్జైటీ, టెన్షన్లు వస్తాయి. వచ్చి తను ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్కి వచ్చేసిన ఆ క్షణాలలో శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పి మళ్ళీ అర్జునుడిని కర్తవ్య ఉన్ముఖుని చేస్తాడు. అది మాట ఇది దాని కాంటెక్స్ట్. గీత భగవద్గీత యొక్క కాంటెక్స్ట్ మాట. ఆ కాలంలో ఒక అర్జునుడికి టెన్షన్, యాంగ్జైటీ ఉంటే ఈ కాలంలో ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిలోనూ అందరిలోనూ ఉంది. మరి చూడండి ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యత. అక్కడ ఒక అర్జునుడికి ఉపయోగపడింది అనిపిస్తే ఇప్పుడు కోట్లాది మందికి, బిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇది చాలా రిలవెంట్ మాట. కొంతమంది అడుగుతుంటారు ఇది రిలవెంటా కాదా, ఇది 5000 సంవత్సరాల క్రితం కదా అంటారు. యాక్చువల్గా శాస్త్రాలు ఎప్పుడూ మారవు, కానీ వాటిలో ఉండే ఆ ప్రిన్సిపల్స్ ఉంటాయి చూడండి, వాటిని ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం 5000 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటికే వాడుకోవచ్చు. లేకపోతే ఒక మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల క్రితం కూడా వాడుకున్నారు, అదే తెలుస్తోంది భగవద్గీతను. అది మాట ఈ భగవద్గీత యొక్క విశేషము. ఇది ఎప్పటికీ కూడా ఆల్ రిలవెంట్, రాబోయే తరాలకు మొత్తం ఈ విషయం ఉన్నంత సమయంలో కూడా భగవద్గీత అనేది రిలవెంట్ మాట. కొన్ని గ్రంథాలు అయితే ఇప్పుడు పుట్టినాయి, ఒక 2000 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు అట్లా పుట్టినాయి మాట. సో అవి కొన్ని ఒక ప్రాంతానికి కొన్ని సందర్భాల్లో ఇచ్చిన గ్రంథం మాట అది. కానీ భగవద్గీత మీరు చూశారు అది ఇటర్నల్ అన్నమాట. అంటే ఇటర్నల్ అంటే ఇంకా సనాతనంగా అది మనకి ఉపయోగపడే గ్రంథం అన్నమాట. సో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఉండాలి. ఆ రకంగా కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆ సందేశమే ఈ భగవద్గీత. గురుగారు, గీతా జయంతి రోజున పాటించాల్సిన నియమాలేంటి? భగవద్గీతని ఎలా ప్రారంభించాలి? వరుస క్రమంలో చెప్పండి. ఓకే, గీతా జయంతి రోజున ఖచ్చితంగా మీరు భగవద్గీతను ఇంటిలోకి తీసుకురావాలి. అది చాలా మంచి రోజు, ఏకాదశి రోజు మాట. ఈసారి గీతా జయంతి అనేది వైకుంఠ ఏకాదశితో కలిసి వస్తుంది. చాలా మహద్దశ మాట.
సో మీరు శుభశ్ర శీఘ్రం అంటారు చూడండి, ఇదే మాట. శీఘ్రంగా తెచ్చుకోండి ఒక భగవద్గీతను. భగవద్గీత యథాతథం అన్న పుస్తకాన్ని తెచ్చుకోండి. అది పరంపరలో వస్తుంది కనుక దాంతోపాటు స్వయంగా కృష్ణుడే మీ ఇంటికి వస్తాడు. అది మాట. సో మరి ఆ రోజున నేను చేయాల్సింది ఏంటి? ఏకాదశి నాడు జనరల్గా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్యాలు బాగోక మనం కాస్త వీక్గా అనిపిస్తే మనం పళ్ళు తీసుకోవచ్చు. కొంతమంది అయితే ఇంకా నీళ్లు కూడా తీసుకోకుండా వాళ్ళు ఉపవాసం చేస్తారు. సో మీ శక్తికి అనుసారంగా మీరు చేయొచ్చు. ఆ రోజు నుండి మీరు అట్లీస్ట్ ఒక్క శ్లోకాన్నన్నా నేను చదువుతాను అన్న ఒక చిన్న సంకల్పం తీసుకోండి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలు మనం ఇలా ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని చేసుకుంటూ వెళ్తుంటే ఒక 2 ఇయర్స్లో అది పూర్తవుతుంది అన్నమాట. సో మనం ఈ సనాతన ధర్మంలో పుట్టాము, ఈ పరమ గ్రంథం మన చేతిలో ఉంది. ఆ రోజున తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క శ్లోకాన్నన్నా చదవండి. మొత్తం ప్రపంచాన్ని అంతటికీ ఇండియా ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే ఈ భగవద్గీత. యాక్చువల్గా మా మూమెంట్ని స్థాపించిన వారు ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు అన్నమాట. సో ప్రభుపాదుల వారు రాసిన ఈ భగవద్గీత, దాని అనుబంధిత పుస్తకాలు మేము లాస్ట్ ఒక 40-50 ఏళ్ళుగా అందరికీ వితరణ చేస్తున్నామన్నమాట. మీరు నమ్ముతారు లేదు, 50 కోట్లకు పైగా ఆ కాపీస్ అనేవి అన్ని చోట్లకి వెళ్ళినాయి. అంటే ఈ ప్లానెట్లో 50 కోట్ల కుటుంబాలలో మన భగవద్గీత ఉంది మాట, ఆల్రెడీ ఉంది. సో మరి మనం ఈ భగవద్గీతనిచ్చిన మనం ఈ భారతావనిలో ఉన్నాం. సో మన ఇళ్లలో కూడా ఉండాలి. సో ప్రతిరోజు కూడా ఒక శ్లోకాన్ని అట్లా చదువుతాను. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక రోజుకి ఒక్క చాప్టర్ని చదువుతాను అనేసి అట్లా మాట. అంటే సమయానుకూలంగా మీరు తీసుకోవచ్చు. మరి ఇక్కడ నేను రికమెండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ స్నానాదులు పూర్తి చేసి కొద్దిగా, అంటే పవిత్రమైన గ్రంథం కనుక ఆ గ్రంథాన్ని కూడా అక్కడ ఇక్కడ పెట్టకుండా పూజా స్థలంలో మనం పెట్టుకోవాలి. లేకపోతే దానికైనా ఒక స్పెషల్గా ఒక చిన్న అలమారా కానీ లేకపోతే ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టుకోండి. మనం అక్కడికి వెళ్ళి కొద్దిగా నమస్కారం చేసి ఆ రకంగా మనం చదువుకోవచ్చు అన్నమాట. కానీ ఈ కాలంలో సమయాభావాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలందరూ బిజీగా ఉన్నారు. సో మేమేమని చేసామంటే భక్తులందరూ కలిసి ఈ భగవద్గీతను కూడా అంటే డిజిటల్ వర్షన్ చేసాం అన్నమాట. అంటే మొబైల్లో కూడా చదువుకోవచ్చు, ల్యాప్టాప్లో చదువుకోవచ్చు. సో ఆ రకంగా కూడా పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా సరే మీరు కారులో ప్రయాణిస్తున్నారు, ఒక 45 నిమిషాలు డ్రైవ్ ఉంది, ఆ భగవద్గీత ఆడియో ఏదో ఉంటుంది, దాన్ని చక్కగా వినండి. జస్ట్ శ్లోకాలు, దాని యొక్క అర్థము, తర్వాత దాని యొక్క వ్యాఖ్యానము చేస్తున్నారు ప్రభుపాదుల వారు. ఈ యథాతథం అన్న పుస్తకం ఆడియో బుక్ కూడా అవైలబుల్ అన్నమాట. మీరు దాన్ని జస్ట్ ఇంటర్నెట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి మేము ఛార్జీలే ఉండమన్నమాట. ఆ రకంగా చేసుకుంటే ప్రయాణిస్తున్నప్పుడు 45 నిమిషాలు వినొచ్చు. లేదు ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయాలి, వెంటనే మీరు మొబైల్ ఓపెన్ చేసుకోండి. వెంటనే కొద్దిగా గురువుగారిని తలుచుకొని కృష్ణుని తలుచుకొని మొదలు పెట్టేసేయండి. ఒక శ్లోకం చదవడానికి ఎంతో సమయం పడుతుంది. తర్వాత ఏ వరుసలో చదవాలి అనేసి, భగవద్గీత ఏ వరుసలో ఉందో అదే వరుసలో మనం కూడా చదవాలి. అంటే మొదటి పేజీ, దట్ మీన్స్ మొదటి పేజీ నుండి మనం చివరి పేజీ వరకు అదే వరుసలో వెళ్ళాలి. మనకి అతి సులువైన మరియు పవిత్రమైన వరుసను ఆల్రెడీ భగవద్గీతలోనే ఉంది. మనం వేరే రకంగా దానికి వరుసలు సృష్టించాల్సిన అవసరం లేదు. మధ్యలో చదవడాలు అదేం చేయకూడదు. కొంతమంది ఈ చాప్టర్ చదవండి అనేది చెప్తుంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే సమయానుకూలంగా మీరు వీలైతే అది చదవండి అని చెప్తున్నారు. కానీ బెస్ట్ ఏమిటంటే ఫస్ట్ శ్లోకం నుండి ధృతరాష్ట్ర వాచ అనేసి ఉంటుంది, అక్కడి నుండి మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు అన్నమాట. ఎత్ర యోగేశ్వర కృష్ణ అక్కడి వరకు మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట.